తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు నియమించారు. ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు నియమించారు. విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన పల్లా కార్యకర్తల్ని సమర్థవంతంగా ముందుకు నడిపించారు. అలాగే గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. దీంతో పల్లా శ్రీనివాసరావు సేవల్ని పార్టీ పరంగా వినియోగించుకోవాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు నియమించారు. ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు నియమించారు. విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన పల్లా కార్యకర్తల్ని సమర్థవంతంగా ముందుకు నడిపించారు. అలాగే గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. దీంతో పల్లా శ్రీనివాసరావు సేవల్ని పార్టీ పరంగా వినియోగించుకోవాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకున్న పూర్ణ, తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకానికి సంబంధించి పూర్తి అప్డేట్ చెప్పండి. శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుని కొద్దిసేపు క్రితం చంద్రబాబు నియమించడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు అచ్చెన్నాయుడు అయితే గత కొంతకాలంగా కొనసాగుతూ వచ్చారు. అయితే అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో చోటు లభించడంతో పల్లా శ్రీనివాసరావుని నియమించడం కూడా జరిగింది. పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఎంతో సమర్థవంతంగా ఆయన కార్యకర్తలకి అన్నదండగా నిలిచిన పరిస్థితి నెలకొంది. అలాగే రాష్ట్రంలో అత్యధికమైన మెజార్టీతో గాజువాక నియోజకవర్గం నుంచి పల్లా శ్రీనివాసరావు గెలుపొందడం కూడా జరిగింది. ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలకి అన్నదండగా ఉండడంతో పాటు ఒక భరోసా పల్లా శ్రీనివాసరావు నిలుస్తాడని భావించి ఈ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఏదైతే పల్లా శ్రీనివాసరావుని నూతన అధ్యక్షుడిగా నియమించడం పట్ల టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ శ్రేణిలో కానీ ఒక నూతన ఉత్సాహం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అంటే టీడీపీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా కళా వెంకట్రావు కొన్ని రోజుల పాటు కొనసాగారు. ఆ తర్వాత కళా వెంకట్రావు తర్వాత అచ్చెన్నాయుడు చాలా కాలం నుంచి కొనసాగుతూ వచ్చారు. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అచ్చెన్నాయుడు కొనసాగుతూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో అచ్చెన్నాయుడికి మినిస్ట్రీ రావడంతో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పించి తాజాగా ఇప్పుడు పల్లా శ్రీనివాసరావుని నియమించడం జరిగింది. పల్లా శ్రీనివాసరావుతో అందరూ కూడా సంబంధం టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలకి మంచి గుర్తింపు కూడా పల్లా శ్రీనివాసరావు తీసుకొస్తాడని చెప్పి కూడా చంద్రబాబు భావించారు. ఎందుకంటే పార్టీ సీనియర్ నేత రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి కూడా అభినందనలు కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనే సమర్థవంతంగా అధ్యక్ష పదవిని మొత్తం కూడా కొనసాగించారు. ఇక పల్లా శ్రీనివాసరావు కూడా అదే తరహాలో ముందుకు వెళ్తారని చెప్పి కూడా చంద్రబాబు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.